కేంద్రంలోని మోడీ ప్రభుత్వం, రాష్ట్రంలోని చంద్రబాబు ప్రభుత్వం రైతుల పాలిట శాపాలుగా మారిపోయాయి. ఏ పంటకు గిట్టుబాటు ధర లభించడం లేదు. అసలు అడిగేవారు లేరు, కొనేవారు లేరు. ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయలేదు. చివరికి ఏమైందంటే వ్యవసాయం గిట్టుబాటు కాక వ్యవసాయము దండుగానే పరిస్థితి వచ్చేసింది. మొక్కజొన్న రైతుల పరిస్థితి చాలా దయనీయంగా ఉంది. ఈ రబీ సీజన్లో 42,06,000 మెట్రిక్ టన్నులు దిగుబడి వచ్చింది. ఇది మొక్కజొన్న. కేంద్ర ప్రభుత్వము మొక్కజొన్నకు ప్రకటించిన కనీస మద్దతు ధర క్వింటాలకు 2,400 రూపాయలు. కానీ మార్కెట్లో వ్యాపారస్తులు రైతుల దగ్గర క్వింటాలకు 1,600 రూపాయలు కొంటున్నారు. ఒకవైపు ప్రభుత్వాలు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయలేదు, వ్యాపారస్తులేమో క్వింటాలకు 1,600 రూపాయలకు మించి కొనమంటున్నారు. ఇది లేని పరిస్థితిలో 1,600 రూపాయలకి అమ్ముకుంటున్నారు రైతులు. అంటే ఒక్కొక్క క్వింటాల మీద రైతు 800 రూపాయలు నష్టపోతున్నాడు. పక్కన తెలంగాణ రాష్ట్రంలో అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికే కొనుగోలు కేంద్రాలు తెరిచింది, కనీస మద్దతు ధరకు కొంటా ఉంది. మరి ఇక్కడేమైంది? చంద్రబాబు నాయుడు లెజెండరీ లీడర్ అంట, దార్శనికుడు అంట, విజనరీ అంట. ఇక్కడంగా కొనుగోలు కేంద్రాలు ఒక్కటి కూడా తెరవలేదు. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రికి శివరాజ్ సింగ్ చౌహాన్కు లేఖలు రాసుకుంటున్నాడు, మీనమేషాలు లెక్కిస్తూ. ఈ లోపల పుణ్యకాలం గడిచిపోతూ ఉంది. రైతులు విధిలేని పరిస్థితిలో వ్యాపారస్తులకు అమ్ముకుంటున్నారు. మరి డబుల్ ఇంజిన్ అంటూ ఉంటారు. ఇదేనా డబుల్ ఇంజిన్ అంటే? కాబట్టి ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఇమ్మీడియట్గా రాష్ట్ర ప్రభుత్వం మార్కెట్ ద్వారా మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు తెరవాలి. కనీస మద్దతు ధరకు రైతుల నుండి మొక్కజొన్న కొనాలి. ఈ లోపల మీరు కేంద్రానికి లేఖలు ఏం రాసుకుంటారో తర్వాత కథ. ముందు ఇమ్మీడియట్గా కొనుగోలు కేంద్రాలు తెరిచి కనీస మద్దతు ధరకు కొనాలి. మరొక ముఖ్య అంశం ఎరువుల ధరలు. మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్టుంది ఎరువుల ధరల పరిస్థితి. ఇప్పటికే ఎరువుల ధరలు ఎక్కువగా ఉన్నాయి. దానికి తోడు ఇటీవల మరింత పెంచారు. 24,08 ఈ రసాయనిక ఎరువు 50 కేజీల బస్తా మొన్నటి వరకు 1,700 రూపాయలు ఉండేది. ఇప్పుడు అమాంతంగా 2,150 రూపాయలకు పెరిగింది. అంటే ఒక్క బస్తా మీద 450 రూపాయలు పెరిగింది. మ్యూరేట్ ఆఫ్ పొటాషియం మొన్నటి వరకు 50 కేజీల బస్తా 1,800 రూపాయలు ఉండేది. ఇప్పుడు 1,975 రూపాయలు, అంటే 175 రూపాయలు పెరిగింది ఒక బస్తా మీద. ఇక 14, 35, 14 మొన్నటి వరకు 50 కేజీల బస్తా 1,950 రూపాయలు ఉండేది. ఇప్పుడు 2,350 రూపాయలకు పెరిగింది. అంటే 400 రూపాయలు పెరిగింది. అంటే ఇప్పటికే వ్యవసాయం గిట్టుబాటు కాక అల్లాడిపోతూ ఉంటే పెట్టుబడి ఖర్చు ఎరువుల రూపంలో మరింత పెరుగుతూ ఉంది. ఎలా రైతు తట్టుకుంటాడు? అది ఇమ్మీడియట్గా పెరిగిన ఎరువుల ధరలు తగ్గించాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. మరొక ముఖ్య అంశం డీజిల్ కొరత. రైతులను, ప్రత్యేకించి ఆక్వా రైతులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తూ ఉంది. రైతుల ట్రాక్టర్లకు డీజిల్ లభించడం లేదు, వ్యవసాయ పనులు కుంటుపడిపోయినాయి. వరి కోత యంత్రాలకు డీజిల్ లభించడం లేదు, దానివల్ల వరి కోతలు నిలిచిపోయినాయి. ఇక ఆక్వా రైతులు, చేపల రైతులు, రొయ్యల రైతులకు వాళ్ళకు మెయింటైన్ చేయాలంటే ఏరియేటర్లు కావాలి. ఆ యొక్క టెంపరేచర్ మెయింటైన్ చేయాలంటే ఏరియేటర్లు కావాలి. దానికి ఏరియేటర్ల నిర్వహణకు డీజిల్ కావాలి. డీజిల్ లభించడం లేదు. కుయోమరో అంటున్నారు, కాళ్ళ వేలని కాళ్ళు పట్టుకుంటున్నారు, మాకు డీజిల్ సప్లై చేయమని చెప్పేసి. లేకుంటే కోట్ల రూపాయల నష్టం. మరి ఏం చేస్తూ ఉంది డబుల్ ఇంజన్ పరిస్థితి? దేశంలో ఏ రాష్ట్రంలో లేనటువంటి డీజిల్ కొరత ఈ రాష్ట్రంలో ఎందుకు వచ్చింది? ఇంత అసమర్థ ప్రభుత్వమా? ఇంత చేతగాని ప్రభుత్వమా చంద్రబాబు ప్రభుత్వం? కానీ ఇప్పటికైనా
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రాష్ట్రంలో డీజిల్ పెట్రోల్ కొరత లేకుండా చూడాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది.